మనం గతంలో బాలగోపాల్ భాస్కర్‌రాజు గారి యొక్క రచనలు చదువుకుంటున్నాం. వాటిని తెలుగులో రాశారు కానీ, మనం పూర్తిగా అర్థమయ్యేటట్టు చెప్పుకునే ఉద్దేశంతోటి మొదలుపెట్టాను ఇది ఇక. కొన్ని పదాలకు అర్థం చెప్పి దాంతోటి ఆయన చెప్పినవే నా మాటల్లో చెప్పడం జరుగుతుంది. అవస్థలు అంటే స్టేట్స్, స్థితులనమాట. ఏ స్థితిలో ఉన్నాడు, ఏ అవస్థలో ఉన్నాడంటే ఏ స్టేట్‌లో ఉన్నాడు అని, ఏ స్థితిలో ఉన్నాడని. ఆ స్థితులకి ఇంకో పదం చేరిస్తే స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్, స్థితిలో కానీ చైతన్యపు స్థితిలో అన్నమాట. స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటే చైతన్య అవస్థలు. చేత దేని యొక్క చైతన్యం కలిగి ఉన్నాడు. మనకు తెలుసు మానవుడికి మూడు శరీరాలు ఉంటాయని. మూడు శరీరాలను కూడా వాటి యొక్క చైతన్యం, మూడు శరీరాల చైతన్యం ఏకకాలం ముందు ఉండదు, ఒకే క్షణంలో. కొన్ని జన్మల్లో స్థూల శరీరంలోకి చైతన్యంతో బతుకుతారు. అటువంటి మానవులు ఎక్కువ మంది. స్థూల ప్రపంచంలో ఉంటూ స్థూల దేహం అంటే భౌతిక దేహం, దీని యొక్క చైతన్యమే ఉంటుంది. మరి మనస్సును, ఇది ప్రాణము ఉండదా అంటే మనస్సు ప్రాణం ఉంటాయి కానీ వాటి యొక్క చైతన్యం ఉండదు. స్థూల చైతన్యం ఉన్నప్పుడు అటు ప్రాణ సటిల్ అంటే సూక్ష్మ చైతన్యం కానీ మనస్సు యొక్క చైతన్యం కానీ ఉండదు. అంచేత ఏకకాలం ముందు జీవించే మానవుడు ఏదో ఒక చైతన్యంతో ఉంటాడు. ఉంటే స్థూల ప్రపంచంలో ఉంటూ స్థూల దేహం యొక్క చైతన్యం కానీ, అది అయిపోయాక స్థితి దాటిన తర్వాత సూక్ష్మ ప్రపంచంలో ఉంటూ అప్పుడు సూక్ష్మదేహం యొక్క అంటే సూక్ష్మదేహం అంటే కనిపించదు, అది ఆకారం ఉండదు, నిరాకార స్థితి. అది ఒక శక్తి అన్నమాట, ఎనర్జీ మనకు కనిపించదు కదా. మన దేహంలో ఉండి ప్రాణం ఉంటుంది, ప్రాణం కనిపించదు. చైతన్యం కానీ మాత్రం ఈ ప్రాణం యొక్క చైతన్యం ఉంటుందన్నమాట. నేను ఈ ప్రాణాన్ని అని, ఆ శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి యొక్క చైతన్యం ఉంది. చైతన్యం దేనిది అంటే శక్తి చైతన్యంతో, శక్తి శరీరంతో ఉన్నాడు. అటువంటి పరిస్థితిలో స్థూల దేహం యొక్క చైతన్యం కానీ మానసిక దేహ చైతన్యం కానీ ఉండదు. ఏదో ఒకటే ఉంటుంది అనుకున్నాం కదా. కొంతకాలం స్థూల చైతన్యము, స్థూల శరీరం యొక్క చైతన్యము, ఆ పీరియడ్ అయిపోయిన తర్వాత, ఆ జన్మలు కొన్ని అయిపోయిన తర్వాత సూక్ష్మ ప్రపంచంలో అంటే ఆధ్యాత్మ మార్గంలో జాయిన్ అయిన తర్వాత సూక్ష్మ ప్రపంచంలో ఉంటాం. సూక్ష్మదేహం యొక్క చైతన్యమే ఉంటుంది. అప్పుడు ఈ స్థూల దేహం కానీ మనస్సు యొక్క చైతన్యం కానీ ఉండవు. అవి ఉంటాయి కానీ వాటి చైతన్యం ఉండదు. ఇంకా మూడో స్థితి మనస్సు. మానసిక ప్రపంచంలో ఉంటూ మానసిక దేహం యొక్క చైతన్యం మాత్రమే ఉంటుంది కానీ ఈ స్థూల దేహం యొక్క చైతన్యం కానీ సూక్ష్మదేహం దేహం యొక్క చైతన్యం కానీ ఉండవు. అంటే ఏం చెప్పుకోవాలంటే మానవుడికి, బ్రతికున్న మానవుడికి, జీవించే మానవుడికి ఏదో ఒక చైతన్యం మాత్రమే ఉంటుంది. నాకు ముందరే మానసిక చైతన్యం కావాలంటే రాదు, నాకు ముందరే సూక్ష్మ చైతన్యం రావాలంటే రాదు. ముందర ఒకటి తర్వాత ఒకటి జయించుకుంటూ పోవాలి. జయించడం అంటే దాని తాలూకు సంస్కారాలన్నీ పూర్తిగా ఖర్చు పెట్టేయడం. జయించడం అంటే స్థూల దేహాన్ని జయించడం అంటే స్థూల దేహానికి సంబంధించిన స్థూల సంస్కారాలన్నీ స్థూల దేహం ద్వారా అనుభవించి ఖర్చు చేసి అవి ఆల్మోస్ట్ అయిపోయేటట్టు చేయడం. ఇప్పుడు ఆల్మోస్ట్ అని ఎందుకు ఉపయోగించానో తర్వాత చెప్తా. అది ఆల్మోస్ట్ అయిపోయిన తర్వాత సూక్ష్మ దేహాన్ని అనుభవిస్తూ ఉంటాం. ఆ సూక్ష్మదేహాన్ని అనుభవించేవారు ఎలా ఉంటారు అంటే మహమ్మద్ మస్తులో ఉంటారు. మనం మహమ్మద్ మస్తుని చూసాం. మెహరాబాద్లో ఉండేవాడు. అతను స్థూల దేహం ఉంది, మేము కూడా వెళ్ళి పలకరించే వాళ్ళం. కానీ స్థూల ప్రపంచం యొక్క స్థూల దేహం యొక్క చైతన్యం అతనికి లేదు. అతని మానసిక చైతన్యం కూడా లేదు. ఎందులో ఉన్నాడంటే సూక్ష్మదేహం, ప్రాణం యొక్క చైతన్యం, శక్తి యొక్క చైతన్యంలోనే ఉన్నాడు.
అంచేత అతని దేహం ఉంటుంది కానీ దేహం యొక్క చైతన్యం ఉండదు. మరి ఈ దేహాన్ని కాపాడేది ఎవరంటే భగవంతుడు కాపాడుతూ ఉంటాడు స్థూల దేహాన్ని. అది పోకూడదు, అది ఉండాలి. అది ఉండాలి కానీ దానికి చైతన్యం ఉండదు కాబట్టి వాళ్ళకి ఎక్కడ కూర్చుంటున్నారో ఏం చేస్తున్నారో రాత్రి పొగలు ఒకటే వాళ్ళకి, నిద్రావస్థ ఒకటే వాళ్ళకి. మన నిద్రావస్థలో ఉన్నట్లు లెక్క వాళ్ళు. నిద్రపోతున్నప్పుడు 3 దేహాలు ఉంటాయి కానీ 3 దేహాల యొక్క చైతన్యం కూడా ఉండదు, దేని చైతన్యం కూడా ఉండదు. దేహాలు 3 ఉంటాయి నిద్రపోతున్నప్పుడు. ఇంచుమించులో వాళ్ళ స్థితి అది. ఇంకా మానసిక చైతన్యం ఉండి నేను మనస్సుని అని చైతన్యంతో బ్రతికి వాళ్ళకి వెనకాల గడిచిపోయిన 2 ఉండవు. అంటే స్థూల సూక్ష్మ ఆ 2 ఉండవు. దీని సారాంశం ఏమిటంటే ఈ 3 దేహాల్లోనూ ఒక దేహం యొక్క చైతన్యం మాత్రమే అతను కలిగి ఉంటాడు. అవి కూడా వరుసగానే అవి జయించుకుంటూ పోవాలి. జయించిన తర్వాత ఒక మెట్టు జయించిన తర్వాత రెండో మెట్టుకి, స్థూల ప్రపంచాన్ని జయించిన తర్వాత సూక్ష్మ ప్రపంచాన్ని అనుభవించి ఆ శరీరాన్ని జయించిన తర్వాత ఆ శరీరాన్ని ఆ సంస్కారాన్ని జయించిన తర్వాత ఆఖరిది అయిన మానసిక దేహము మానసిక ప్రపంచము యొక్క చైతన్యంతో కొన్నాళ్ళు అనుభవించి దాని తాలూకు సంస్కారాలు కూడా అయిపోయిన తర్వాత ఇంకా 3 దేహాల యొక్క సంస్కారాలు అయిపోయాయి, 3 దేహాల యొక్క అనుభవం అయిపోయాయి. పరిపూర్ణత వస్తుంది అప్పుడు. తర్వాత ఆ పరిపూర్ణ స్థితిలో ఈ 3 దేహాలు కలిగి ఉంటాడు కానీ భగవంతుని స్థితికి చేరుకుంటాడు. ఈ 3 దేహాలు ఎక్కడికి పోవు, అది గుర్తుపెట్టుకోవాలి. 3 స్థూల సూక్ష్మ మానసిక దేహాలు ఉంటూనే ఉంటాయి కానీ వాటి యొక్క చైతన్యం ఉండదు. 3 చైతన్యాలు జయించి వాటిని ఆ స్టేట్స్ అవస్థలు దాటిన తర్వాత భగవంతుని చైతన్యంతో మాత్రమే కలిగి ఉంటాడు. అంటే డివైన్ కాన్షియస్నెస్, అంటే గ్రాస్ కాన్షియస్నెస్ కాదు, సటిల్ కాన్షియస్నెస్ కాదు, మెంటల్ కాన్షియస్నెస్ కాదు. 3 కాక భగవంతుని యొక్క చైతన్యం ఉంటుంది. అప్పుడు ఈ 3 చైతన్యాలు 3 దేహాలు ఉంటాయి, అప్పుడు కూడా బ్రతికే ఉంటాడు. కానీ చైతన్యం మాత్రం నేను భగవంతుడిని అని చైతన్యంతో ఉంటాడు. అంచేత ఈ స్థూల ప్రపంచం యొక్క తోటి అతనికి సంబంధాలన్నీ కూడా తెగతింపులు అయిపోతాయి. జీవించే ఉంటాడు, మనతోటే ఉంటాడు కానీ ఈ 3 దేహాలు యొక్క చైతన్యాలు ఉండవు. 3 దేహాలు ఉంటాయి పేరుకి. ఇది ఎలా సాధ్యం అండి అంటే జీవించి మానవుడు అతనికి శ్వాస మీద ధ్యాస ఉండదు. నేను శ్వాసిస్తున్నాను, అయ్యో శ్వాస ఆగిపోతామో మనం ఊపిరి పీల్చుకోవాలి అని చైతన్యం ఉండదు. అలాగే సూర్యుడు ఉంటే కానీ మానవుడే కొనుక్కు ఉండదు. సూర్యుడు ఉన్నాడు అంచేత ఆయనకి దండం పెట్టాలి, సూర్యుడు లేకుండా నా బతుకులేదు అని చెప్పి అత్యవసరమైన 2 కూడా. శ్వాస ఒకటి, జీవించే ఉన్న మానవుడికి శ్వాస అంటే ఊపిరి తీసుకోవడం వదిలిపెట్టేయడం శ్వాస అంటే. ఆ శ్వాస మీద అది ఎంత ముఖ్యమైనదో దాని యొక్క ఎరుక కానీ దాని యొక్క చైతన్యం కానీ అతనికి ఉండదు. అలాగే తను దేని సహాయంతో జీవిస్తున్నాడంటే శ్వాస ఒకటి, రెండో సూర్యుడు లేకపోతే మానవుడు జీవించలేడు. అవి ఉంటాయి కానీ వాటి యొక్క చైతన్యం మనకి తెలియదు. అలాగే 3 దేహాలు ఉంటాయి కానీ 3 దేహాల యొక్క చైతన్యం లేకపోవడం వల్ల కేవలం తాను భగవంతుని యొక్క స్థితి మాత్రమే అనిపిస్తూ ఉంటాడు. భగవంతుని అవస్థలో ఉంటాడు అని చెప్పుకోవాలి. అవస్థ అంటే ఇందాక చెప్పాం కదా, డివైన్ స్టేట్ అంటారు దాన్ని, అంటే దివ్య స్థితి. అప్పుడు ఇంక ప్రపంచం యొక్క ధ్యాస ఏది ఉండదు. ప్రపంచంలోనే ఉంటూ 3 దేహాలు కలిగి ఉండి కూడా ఆ 3 దేహాల యొక్క చైతన్యం ఉండదు. అంచేత ఇక్కడ ముఖ్యమైనది ఏమిటంటే చైతన్యం ముఖ్యం. ఉండడం 3 ఉంటాయి, ఆ 3 ఉండడం గొప్ప. 3 ఉంటూనే నేనే భగవంతుని అనే స్థితి. నేనే భగవంతుని అంటే అహం బ్రహ్మాస్మి స్థితి. ఈ 3వ స్థితి ఏదైతే ఉందో వాటిని ఇలా వర్ణించారు. అనుభవములో సంస్కారములు పూర్తిగా అదృశ్యము కాగా
ఈ సంస్కారాలు అంటే 3 రకాల సంస్కారాలు ఉంటాయి. ఇవి కూడా స్థూల సంస్కారాలు, సూక్ష్మ సంస్కారాలు, మానసిక సంస్కారాలు. ఈ 3 అన్ని రకాల సంస్కారాలు కూడా అనుభవం ద్వారా పూర్తిగా అనుభవించి దాన్ని పూర్తిగా అవకొట్టేసిన తర్వాత, ఖర్చు చేసిన తర్వాత ఇంకా పూర్తిగా అదృశ్యం అయిపోతాయి. అంటే లేవన్నమాట. హారతి కర్పూరం అక్కడ పెడితే హరించిపోతుంది. అక్కడ దాని రూపం ఉంటుందా ఉండదు అంటే ఉండదు. అసలు దాని రూపమే పోగొట్టుంటుంది. అది అవి వెలిగించేస్తే హారతి కర్పూరం అసలు ఏముండదు, హరించిపోతుంది. అంచేత ఆ విధంగా పోతాయన్నమాట 3 దేహాలు ఉంటాయి కానీ వాటి యొక్క అనుభవం ఉండదు. చేత అనుభవములో సంస్కారములు పూర్తిగా అదృశ్యం కాగా ఆత్మ యొక్క చైతన్యము పరమాత్మను చేరి, ఆత్మ దేన్ని చేరుకుంటుంది? పరమాత్మను చేరుకుంటుంది. పరమాత్మను చేరుకుని నేనే పరమాత్మని అనే స్థితిని అనుభవిస్తుంది. అదృశ్యం కాగా ఆత్మ యొక్క చైతన్యము పరమాత్మను చేరుకుని పరమాత్మతో తాదాత్మను పొంది, తాదాత్మ పొందడం అంటే అదే నేను అని అనిపించడం. ఇందాక చెప్పాను, స్థూల దేహాన్ని నేను అని ప్రపంచంలో ఉంటూ నేను ఈ స్థూల దేహాన్ని అని తాదాత్మ చెందుతుంది. కానీ శ్వాసతోటి తాదాత్మ చెందదు, సూర్యుడితోటి తాదాత్మ చెందదు. ఏ మానవుడు కూడా తలుచుకోడు సూర్యుడిని కానీ తను శ్వాసిస్తున్నాను కాబట్టి బతుకున్నాను అంటే శ్వాస మీద కానీ ధ్యాస ఉండదు వాళ్ళకి. అది గమ్మత్తైన పరిస్థితి. అది ఉండి కూడా అది దాన్ని అనుభవిస్తూ కూడా దాని యొక్క తాదాత్మ్యత మాత్రం ఉండదు. తాదాత్మ చెందడం అంటే ఐడెంటిఫైయింగ్ యువర్ సెల్ఫ్. ది సోల్ ఐడెంటిఫైస్ ఇట్ సెల్ఫ్ విత్ ది గ్రాస్ బాడీ. ది సోల్ ఐడెంటిఫైస్ ఇట్ సెల్ఫ్ విత్ సటిల్ బాడీ. ది సోల్ ఐడెంటిఫైస్ ఇట్ సెల్ఫ్ విత్ మెంటల్ బాడీ. ఆ 3 శరీరాల యొక్క తాదాత్మ్యతోటి ఉంటుంది. తాదాత్మ్య చెంది ఇది నేను స్థూల దేహాన్ని, ఇది నేను సూక్ష్మదేహాన్ని, ఇది నేను మానసిక దేహాన్ని. ఈ 3 ఖర్చు పెట్టుకుని వాటి చైతన్యం మాత్రం కోల్పోయి పరమాత్మ చైతన్యం పొందుతుంది. అంచేత చైతన్యం పరమాత్మను చేరుకుని పరమాత్మతో తాదాత్మ్యత చెందుతూ, తాదాత్మ్య చెందినంటే నేనే భగవంతుడిని అని దాంతో ది సోల్ ఐడెంటిఫైస్ ఇట్ సెల్ఫ్ యాజ్ ఓవర్ సోల్. ఓవర్ సోల్ అంటే పరమాత్మ. పరమాత్మ తాదాత్మ్యం పొందినప్పుడు వారు అజ్ఞానం నుండి విముక్తి పొందుతారు. వాళ్ళకి ఇంకా జ్ఞానమే పొందుతారు, అంటే దివ్య జ్ఞానం అన్నమాట. అంతవరకు కూడా అజ్ఞానంలో ఉన్నట్టే లెక్క. మానవుడు స్థూల సూక్ష్మ మానసిక సంస్కారాలు ఉన్నంతవరకు, ఆ దేహాలు ఉన్నంతవరకు, వాటితో తాదాత్మ్య చెందినంత వరకు కూడా అజ్ఞానమే. ఇంక ఈ 3 జయించిన తర్వాత 3 దేహాలు 3 రకాల సంస్కారాలు జయించిన తర్వాత పరమాత్మ అనుభవం వస్తుంది వాళ్ళకి. అంటే ఐఆమ్ గాడ్ స్టేట్, నేనే భగవంతుని స్థితి. వాళ్ళు జీవించి ఉంటారు, బ్రతికే ఉంటారు. వారు అజ్ఞానం నుండి విముక్తిని పొందిన సిద్ధ పురుషులు అన్నారు వాళ్ళని. సిద్ధ పురుషులు అంటే గాడ్ రియలైజ్డ్ సోల్. గాడ్ రియలైజ్డ్ సోల్ అన్నమాట. సిద్ధ పురుషులు అంటే అదండి అర్థం. ఎక్కడైనా తెలుగులో ఎవరైనా మాట్లాడినప్పుడు సిద్ధ పురుషులు అంటే అది. వీళ్ళకి భగవంతుని యొక్క చైతన్యం మాత్రమే ఉంటుంది, బ్రతికే ఉంటారు. 3 దేహాలు ఉంటాయి, మనలాగే కూర్చుంటారు, మనతో పాటే కూర్చుంటారు. కానీ ప్రపంచం యొక్క చైతన్యం ఉండదు. ప్రపంచం యొక్క చైతన్యం ఉండదు. ఒక ప్రశ్న చెప్పుకుందాం ఇక్కడ, బాగా మీకు అర్థం అవడానికి. అవ్వ కావాలి, బువ్వ కావాలి. అవ్వ కావాలి, బువ్వ కావాలంటే ఈ బువ్వ అంటే ఈ స్థూల ప్రపంచం అనుకుందాం. స్థూల ప్రపంచంలో ఉంటూ ఏకకాలమందు 3 దేహాల యొక్క చైతన్యము ఉంటుందంటే ఉండదని చెప్పాను దాకా. ఏదో ఒక దేహం యొక్క చైతన్యమే ఉంటుంది ఏకకాలంలో. స్థూల ఉన్నప్పుడు సూక్ష్మ మానసికంగా ఉండదు, సూక్ష్మ ఉన్నప్పుడు స్థూల మానసిక ఉండదు, మానసిక ఉన్నప్పుడు స్థూల సూక్ష్మ ఉండవు. అంటే 3 ఏదో ఒకటే ఉంటుంది. 3 ఏకకాలం మందు లభించవు. అంచేత ఇందాక చెప్పాను అవ్వ కావాలి, బువ్వ కావాలని. ఇటు 3 ప్రపంచాల యొక్క 3 శరీరాల యొక్క చైతన్యము కావాలి,
అటు భగవంతుడి యొక్క చైతన్యము ఏకకాలం ముందు ఉండాలి. అంటే స్థూల ప్రపంచంలో యొక్క చైతన్యం, స్థూల దేహాల యొక్క చైతన్యము, భగవంతుని యొక్క చైతన్యము ఏకకాలం ముందు ఉండదు. గాడ్ రిలైజ్డ్ సోల్ సిద్ధ పురుషులు చెప్పాను నేను ఇందాక. వాళ్ళకి ఏ చైతన్యం ఉందంటే బ్రతికే ఉన్నారు, 3 దేహాలు ఉన్నాయి. స్థూల దేహం ఉంది, సూక్ష్మదేహం ఉంది, మానసిక దేహం ఉంది. కానీ వాటితో తాదాత్మ్య చెందట్లేదు, వాటి యొక్క అనుభవం లేదు వాళ్ళకి. ఊరికే నామకే వస్తూ ఉన్నాయి 3 దేహాలు, బ్రతికే ఉన్నారు. కానీ వాళ్ళు కేవలం నేను భగవంతుని అని వాళ్ళు భగవంతుని యొక్క చైతన్యంతో ఉన్నారు. అటువంటి వాళ్ళు బ్రహ్మీభూత స్థితి, గాడ్ రిలైజ్డ్ సోల్ అంటారు. వాళ్ళు మళ్ళీ తిరిగి ప్రపంచం యొక్క చైతన్యం కూడా కావాలి అంటే వస్తుంది. అది ఉంటూ ఉండగానే ఇది కూడా వస్తుంది. ఎవరికి వస్తుంది అంటే ఒక పర్ఫెక్ట్ మాస్టర్స్కి వస్తుంది. పర్ఫెక్ట్ మాస్టర్స్ కాక దాని తర్వాత స్థితిలో కూడా ఉంటుంది. కానీ కొంచెం సేపు ఇది, కొంచెంసేపు భగవంతుని చైతన్యం ఉండే స్థితి ఒకటి. అది కాక కంటిన్యూస్గా నేనే భగవంతుని, నేనే చైతన్యం, ఈ స్థూల సూక్ష్మ మానసిక చైతన్య దేహాల యొక్క చైతన్యం అంటే ఈ సృష్టి యొక్క చైతన్యం అని చెప్పుకోవచ్చు. సృష్టిలో మానవుడికి ఎప్పుడు ఏకకాలం ముందు ఏదో ఒక దేహం యొక్కదే ఉంటుందంట. కానీ ఈ పర్ఫెక్ట్ మనసుకు మాత్రం ఇక్కడ జీవన్ముక్తులు అంటాం. ఆ జీవన్ముక్తులకి ఏకకాలం ముందు భగవంతుని యొక్క చైతన్యము ప్లస్ స్థూల చైతన్యము, సూక్ష్మ చైతన్యము, మానసిక దేహ చైతన్యము అంటే 4 సృష్టిలో ఉండి 3 ప్లస్ భగవంతుని స్థితిలో ఉండి దివ్య చైతన్యం, డివైన్ కాన్షియస్నెస్, అది 4 ఏకకాలం ముందు ఎవరికి ఉంటాయంటే జీవన్ముక్తులకు ఉంటాయి. వాళ్ళు పర్ఫెక్ట్ వన్స్ అనాలి వాళ్ళని. తర్వాతది అధికారాలు ఉండవు వాళ్ళకి. ఇందాక చెప్పిన జీవన్ముక్తులకి అన్నీ ఉంటాయి, అన్ని రకాల చైతన్యాలు ఏకకాలం ముందు ఉంటాయి. మనలాగా మానవులే, మనతోటి పాటే ఉంటారు, మనతో నడుస్తూ ఉంటారు, తిరుగుతూ ఉంటారు, అన్నం తింటూ ఉంటారు, నీళ్ళు తాగుతూ ఉంటారు. మనం ఎలా ఉన్నాం, మానవులు ఎలా ఉన్నారో వాళ్ళు మనతో పాటు తిరుగుతూ ఉంటారు. కానీ వాళ్ళు తెలియదు మనకి జీవన్ముక్తులని. వాళ్ళకి అన్ని రకాల 4 చైతన్యాలు ఉంటాయి. 4 అంటే ఏమిటంటే మళ్ళీ ఇందాక స్థూల సూక్ష్మ మానసిక ప్లస్ దైవీ చైతన్యం, 4 రకాల చైతన్యాలు ఏకకాలం ముందు ఒకే క్షణంలో 4 రకాల చైతన్యాలు ఉంటాయి. కానీ వాళ్ళు పర్ఫెక్ట్ మాస్టర్స్ అనకూడదు, సద్గురువులు అనకూడదు. ఎందుకు అనకూడదంటే వాళ్ళకి విధులు నిర్వర్తించిన విధులు ఏమీ ఉండవు, వాళ్ళకి డ్యూటీస్ ఏమి ఉండవు. అంచేత వాళ్ళని పర్ఫెక్ట్ మాస్టర్స్ అని అనకూడదు, సద్గురువులు అని అనకూడదు. వాళ్ళని మనతోటే ఉంటారు, వాళ్ళు సద్గురువులే కానీ సద్గురువులు అనకూడదు. ఎందుకంటే వాళ్ళకి అధికారం లేదు, డ్యూటీ లేదు. అధికారం కనుక దొరికితే 5 సద్గురువుల్లో ఒకళ్ళు అవుతారు. సర్వకాల సర్వవస్థలందు 5 సద్గురువులు ఉంటారు, అవతారిక పీరియడ్ తప్ప. అవతారిక పీరియడ్లో ఉండరు 5 సద్గురువులు. అక్కడ అధికారం కూడా లభిస్తే వాళ్ళకి ఇంకో మెట్టు అనమాట, ఆఖరి మెట్టుకి ఎక్కుతారు. ఆఖరి మెట్టు ఏంటంటే పర్ఫెక్ట్ మాస్టర్ స్టేట్, అది సద్గురు స్టేట్. దాన్ని భాస్కర్ రాజు గారు ఎలా వర్ణించారో మేము ముందు ఉంచుతా. స్థూల సూక్ష్మ మానసిక శరీరముల యొక్క చైతన్యమును కలిగి ఉండి మరియు పరమాత్మ యొక్క చైతన్యమును కూడా ఏకక్షణమందు ఒకే క్షణమందు కలిగి ఉన్నవారు సద్గురువులు అని చెప్పి వర్ణించారు బాబా. ఇప్పుడు నేను చెప్పిందే ఆయన మాటలు, అన్నీ వచ్చేసి లిస్టు. స్థూల శరీరం యొక్క చైతన్యం ఉంది, సూక్ష్మ శరీరం యొక్క చైతన్యం ఉంది, మానసిక చైతన్యం. కారణ శరీరము అంటే మానసిక, కారణ అని రాశారు ఇక్కడ. కారణ అంటే మానసిక అని అర్థం చేసుకోవాలి. దానికి ఇంకో పేరు మానసిక అన్నదానికి కారణ అన్నది ఇంకొక పర్యాయ పదం. అంచేత ఈ వాక్యం ఇంకొకసారి చదువుతాను మీకు. 4 రకాలు ఉన్నాయి వీటికి. చేత వీళ్ళకి డ్యూటీస్ కూడా ఉన్నాయి, వాళ్ళకి నిర్వర్తించవలసిన బాధ్యతలు కూడా ఉన్నాయి.
అవన్నీ మనం నిర్వర్తించవలసిన బాధ్యతలు కూడా ఉన్నాయి కాబట్టి వాళ్ళు సద్గురువులు అయ్యారు. మళ్ళీ చదువుకుందాం. స్థూల, సూక్ష్మ, కారణ శరీరముల యొక్క చైతన్యమును మరియు పరమాత్మ యొక్క చైతన్యమును ఒకే క్షణమందు కలిగి ఉన్నవారు సద్గురువులు లేక అవతార పురుషులు. మరియు అవతార పురుషులు లేక అనకూడదు, సద్గురువులు అయినా అవుతారు, లేకపోతే అవతార పురుషుడు కూడా అదే స్టేట్. ఇవే ఉంటాయి ఏకకాలం ముందు. ఇదండి అవస్థల చైతన్యము అనే అవస్థలు అన్నమాట. ఇంకా మార్గ మధ్యంలో ఋషులు, యోగులు, మహాయోగులు, ఋషులు, మహర్షులు వాళ్ళు ఏ శరీరం యొక్క చైతన్యం కలిగి ఉంటారు, ఏ శరీరంతో తాదాత్మ్యం చెందుతారు, ఏ సంస్కారాలు ఖర్చు పెడుతూ ఉంటారు అన్న విషయం చదువుకుని మీకు ఒక పాజ్ ఇస్తాను. అక్కడ ముందర చదువుకుందాం. భౌతిక సంస్కారములను భౌతిక దేహం ద్వారా, భౌతిక చైతన్యం ద్వారా, భౌతిక ప్రపంచానుభవంతో ఉన్నవారు సామాన్య మానవులు. అన్నీ గ్రాస్ బాడీ, ఫిజికల్ బాడీ. ఇక్కడ లిస్ట్ అంతా గ్రాస్కి సంబంధించిందే. ఆ స్థితి దాటిన తర్వాత దాని తాలూకు సంస్కారాలన్నీ ఖర్చు పెట్టేసిన తర్వాత స్థితి సూక్ష్మ సంస్కారములను, సూక్ష్మ శరీర చైతన్యమును, సూక్ష్మ లోకానుభవము కలుగువారు. సూక్ష్మ లోకం యొక్క అనుభవం అన్నమాట. స్పియర్, అది సటిల్ స్పియర్ అంట. సటిల్ వరల్డ్ అని కూడా అనుకోవచ్చు, సూక్ష్మ ప్రపంచం అని కూడా అనుకోవచ్చు. సూక్ష్మ ప్రపంచం కానీ సూక్ష్మ లోకం కానీ అనుకోవచ్చు. చేత సూక్ష్మ లోకానుభవం కలవారు యోగులు, మహాయోగులు. అంటే 2, 3 చైతన్య భూమికలో ఉన్నవారి అన్నమాట. 2, 3లో ఉన్నవాళ్ళు యోగులు లేక మహాయోగులు. దీని తర్వాతది మెంటల్ వరల్డ్ అన్నమాట. మెంటల్ బాడీ, మెంటల్ వరల్డ్. మానసిక సంస్కారములను మనోమయ చైతన్యమును అనుభవిస్తూ మనోమయ లోకంలో ఉంటూ మనోమయ లోకానుభవమును కలవారు ఋషులు, మహర్షులు. ఋషులు, మహర్షులు అంటే 5, 6 చైతన్య భూమికలో ఉన్నవారు. 5 చైతన్య భూమికలో ఉన్నవారిని మనం వలి అంటాం సూఫీ టెర్మినాలజీలో. అక్కడ 6లో ఉన్నవారిని మహర్షుల్ని పీర్, పీర్ అంటాం. సర్వత్రా భగవంతుడిని చూసేవాళ్ళు. అంటే 5, 6 చైతన్య భూమికలో ఉన్న వాళ్ళని పీర్ అని, వలి అని, 6లో ఉన్న వాళ్ళని పీర్ అని అంటాం. వలి, పీరును 5, 6. ఇక్కడ 4లో ఉన్న వాళ్ళు ఏమిటంటే 2, 3 చెప్పాను. 2, 3లో ఉన్న వాళ్ళు యోగులు, మహాయోగులు. మరి 4 వదిలేసాం. 4 చైతన్య భూమికలో ఉన్నవారిని వాళ్ళు ఏమంటారంటే మహాత్మా అంటారు. వాళ్ళు మహాత్మా అంటారు. మహాత్ములు అంటే 4 చైతన్య భూమికలో ఉన్నవారు అని అర్థం. అంచేత ఇక్కడ 6 చైతన్యాల భూమికలో ఉన్న వాళ్ళని చెప్పుకున్నాం. 7వ చైతన్య భూమికలో ఉన్న 3 స్థితులను కూడా చెప్పుకున్నాం. అక్కడ అహం బ్రహ్మస్మి, బ్రహ్మీభూత స్థితి, అందులో ఉన్న వాళ్ళని తర్వాత వదిలేసాం. కొంచెం ఇది కొంచెం అది ఉంటూ ఉన్న వాళ్ళని అదే వదిలేసాం. తురియావస్థ అంటారు. తురియావస్థలో ఉన్న వాళ్ళని ఏమంటారో వెంటనే స్ట్రైక్ అవ్వట్లేదు, జీవన్ముక్తులే గుర్తుకొస్తుంది. దాని తర్వాత ఇది జీవన్ముక్తులు అనుకోండి. అంటే వాళ్ళకి అధికారాలు లేవు, డ్యూటీస్ ఒకటి లేవు. ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ దే ఆర్ పర్ఫెక్ట్. వాళ్ళు పర్ఫెక్ట్ వన్స్ అన్నారు, కానీ అధికారం లేదు, డ్యూటీ లేదు. దాని తర్వాత అధికారం కూడా వస్తే, డ్యూటీ కూడా ఉంటే పర్ఫెక్ట్ మాస్టర్, సద్గురువులు అవుతారు. ఇంకా అవతార పురుషుడికి అసలు ఇవన్నీ దాటి వచ్చినవాడు కాదు ఆయన. ఇవన్నీ దాటి రాలేదు. అందుకే ఆయన జన్మ కాదు, ఆయన చావు కాదు. అతని పుట్టుక కాదు, అతను చావు కాదు. ఇవన్నీ ఏమంటారంటే దీనికి ముందరున్న ఎవల్యూషన్ ఒకటి ఉంది, పరిణామక్రమంలో కొట్టుకుని అన్ని జీవరాశులు అనుభవించి ఎన్నో కష్ట నష్టాలు పొంది పరిపక్వత లేకుండా మనకు అసలు ఈ దేహంతో ఉన్న ఇవన్నీ తెలుసుకునే స్థితి కాదు అది. ఎవల్యూషన్ పరిణామక్రమంలో అది అయిన తర్వాత
అన్నింటి యొక్క పరిపూర్ణత సంపాదించుకున్నవాడు మానవుడు. అంచేత అవన్నీ దాటి, ఎవల్యూషన్ దాటి ఇక్కడే రీఇన్కార్నేషన్లో పడ్డవాడు మానవుడు. ఈయన అవతార పురుషుడు, దాంతో సంబంధం లేదు అతనికి. ఇటు పూర్వస్థితి అయిన ఇవల్యూషను లేదు, తర్వాతి స్థితి అయిన ఇన్వల్యూషను లేదు. ఇన్వల్యూషన్ అంటే అదేంటి ఆధ్యాత్మ మార్గం, వీటితో సంబంధం లేదు. కొన్ని మానవుడిగా మనతో బతుకున్నాడు, రీఇన్కార్నేషన్ ఉందంటే అతను మళ్ళీ మానవుడిగా పుట్టడు. ఈ మానవుడిగా శరీరం సాధించాడు, సామాన్య మానవుడితో మళ్ళీ పుట్టుకొస్తాడు. జన్మ పునర్జన్మ ప్రక్రియలో ఉన్నాడు కాబట్టి మళ్ళీ పుట్టుకురాక తప్పదు. ఆ దేహం కావాలి ఆఖరి వరకు కూడా, ఇందాక పీర్ స్టేట్ వరకు, భగవంతుడు మళ్ళీ భగవంతులు అయిపోయే వరకు కూడా మానవ దేహం ఉండి తీరాలి. దేంతో తాదాత్మ్యం చెందుతున్నాడు అన్నది వేరే సంగతి. యోగి, మహాయోగి, ఋషి, మహర్షి, మహాత్మ, పీరు వారి స్థితులన్నీ అనుభవించి తీరాలి ఈ సామాన్య ఆత్మకి. ఆయన పరమాత్మే, ఊరికి వేషం వేసుకొచ్చాడు, కోట వేసుకొచ్చాడు. అంచేత ఆయన పుట్టింది పుట్టుక కాదు, అది అసలు జన్మే కాదు. ఎందుకంటే దానికి చావు లేదు. ఆయన చావు లేనివాడు, మరణం లేనివాడు, ఆయన పుట్టుక లేదు. మరి పుట్టాడు కదండి అంటే ఊరికి మన గురించి మనతో వాడే మనలాగే పుట్టాడు కదా అనుకుంటాం. 25 ఫిబ్రవరి 1894లో పుట్టాడు, 31 జనవరి 1969 చచ్చిపోయాడు అంటే తప్పేది. అప్పుడు దేహాన్ని స్వీకరించాడు, ఇప్పుడు దేహాన్ని విసర్జించాడు అనాలి. అప్పుడు ఎప్పుడు కావస్తే అప్పుడు విసర్జించగలడు ఆయన. తను వచ్చిన పని అయింది కాబట్టి 31 జనవరి 1969 నాడు విసర్జించేశాడు. అంచేత డ్రాపింగ్ ఆఫ్ ది బాడీ అని సంబోధించాలి అవతార పురుషుని విషయంలో. యాక్చువల్గా పర్ఫెక్ట్ మాస్టర్ని కూడా అలా అనొచ్చు, డ్రాపింగ్ ఆఫ్ ది బాడీ అని. అంటే అది ఎప్పుడు వదిలేయాలో వాళ్ళ చేతిలోనే ఉంటుంది. వాళ్ళు వచ్చిన పని అయిపోయిన తర్వాత ఈ మానవ దేహాన్ని విడిచిపెడతారు. వాళ్ళు విడిచిపెట్టడాన్ని ఈ డ్రాప్డ్ ది బాడీ అంటారు. ఈ విషయం, ఈ రహస్యం తెలియక మనం సామాన్య మానవులైన మెహర్బాబు ప్రేమికులు కూడా చాలామంది సామాన్య మానవుడు చచ్చిపోయినా డ్రాప్డ్ ది బాడీ అని చెప్తూ ఉంటారు. బహుకల్చరీగా చచ్చిపోయారనుకోండి, బహుకల్చరీ డ్రాప్డ్ ది బాడీ అని చెప్తారు. మెహరా డ్రాప్డ్ ది బాడీ, మణి డ్రాప్డ్ ది బాడీ. ఆ డ్రాప్డ్ అనే మాట తప్పు, ఉపయోగించకూడదు. అది ఉపయోగించవలసింది కేవలం ఒక్క అవతార పురుషుడికి మాత్రమే. మహా ఉపయోగిస్తే సద్గురువుకి ఉపయోగించవచ్చు కానీ పూర్తిగా అవతారుడికి చెందుతుంది. ఆయన దేహాన్ని తీసుకోవడం, ఆయన దేహాన్ని విసర్జించడం, వదిలేయడం ఆయన ఇచ్ఛాను ప్రకారం జరిగింది. అది ఎప్పుడు దేహాన్ని తీసుకోవాలి, మానవుడిగా దేహం తీసుకున్నాడు. హీ హాజ్ టేకెన్ ఏ హ్యూమన్ ఫామ్. ఆయన కావాలంటే మానవ దేహంలో కాకుండా ఒక చేపలో కూడా పుట్టవచ్చు అని నిరూపించాడు. మనం మత్స్యావతారం అని చెప్పుకుంటుంటాం, కూర్మావతారం అని, మత్స్యావతారం అని అన్నీ మనకు తెలుసు. అవన్నీ కూడా దశావతారాల్లో చెప్పుకుంటాం. అంటే అవతార పురుషుడు రావాలి అనుకుంటే కేవలం మానవుడిగానే రావక్కర్లేదు, వేరే రూపాల్లో కూడా వచ్చి తను రావాల్సిన పని చేసుకుని వెళ్ళచ్చు. అప్పుడేమో అంత అవసరం లేదు, మానవుడిగా తీసుకోవాల్సిన అంత ఫోర్స్ అక్కర్లేకపోయింది. ఒక చిన్న పని చేయడానికి మనతో పాటు ఉండి అవతారుడిగా కాకుండా, మనకంటే మానవుడు జన్మ కంటే నీచ జన్మ అంటే పరిణామ క్రమంలో ఉన్న జీవరాశుల్లో ఏదో ఒక జీవరాశి. పంది రూపం కూడా వరాహ అవతారం అని చెప్తుంటాం, కూర్మావతారం అని చెప్తుంటాం, అంటే తాబేలు. కూర్మావతారం అంటే తాబేలు, వరాహ అవతారం అంటే పంది, మత్స్యావతారం అంటే చేప. ఈ మూడు కూడా అవతారాల్లో లిస్ట్ చేస్తూ ఉంటుంది హిందూ మైథాలజీ ప్రకారం, హిందూ సిద్ధాంత ప్రకారం అవి కూడా అవతారాలే అని చెప్తుంటారు, దశావతారాలు. అంచేతగా ఏదైనా తీసుకోవచ్చు, ఆయన ఆ అవసరాన్ని బట్టి తీసుకుంటాడు. అంచేత ఇంకా పరిణామ క్రమంలో ఉన్న జీవరాశుల్లో ఉన్న
రూపాలను ధరించడం ఆ పరిస్థితి లేదు, అది సరిపోదు. చేత ఇంక వచ్చేది ఎప్పుడు కూడా మానవుడుగానే గాడ్ మ్యాన్ కానీ అవతరిస్తున్నాడు. చేత ఈ చైతన్య అవస్థల గురించి భాస్కర్ రాజు గారి మాటల్లో చెప్పుకోవడం జరిగింది. ఇది ఉపన్యాసం మళ్ళీ మంగళవారం బహుశా నేను చెప్పగలను లేను, వీలవుతే జాయిన్ అవుతాను, లేకపోతే లేదండి. మన అరుణ రవీంద్ర గారికి కూడా వింటున్నారు అనుకుంటాను, వినకపోతే వారికి తెలియచేయండి. మళ్ళీ సోమవారం నేను జాయిన్ అవ్వకపోవచ్చు. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. జై బాబా. లో ఉన్న విషయాలు, ఆ స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, మానసిక శరీరము, వాటి గురించి ఆ స్థితులు ఎలా ఉంటాయి అన్నవి మనం భౌతిక స్థూలంలో ఉన్నప్పుడు స్థూలము గురించే ఏరుకుంటుంది, అదే సూక్ష్మంలో ఉంటే సూక్ష్మమే ఏరుకుంటుంది, మానసికంలో ఉంటే మానసికమే ఏరుకుంటుంది అంటూ అవన్నీ తెలియజేస్తూ, అదే విధంగా ఈ స్థితులన్నీ దాటినట్లయితే, అలా ముందుకు వెళ్ళినట్లయితే ఆ సద్గురు స్థితికి చేరతారు అంటూ, అలాగే అదే విధంగా అవతారుడు శరీరమును విడిచిపెట్టడము, ఆయన తీసుకోవడం అనేది ఆయన ఇచ్చ ప్రకారము అది జరుగుతుంది అంటూ ఆ చైతన్య స్థితుల గురించి వాటి గురించి మాకు గాడ్ స్పీక్స్ లో విషయాలని చాలా చక్కగా మాకు అర్థమయ్యేటట్టు చక్కగా వివరించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. జయ బాబా. జయ బాబా అండి. ఇప్పుడు మరలా మనం సంకీర్తనలో మొదటిగా శర్మ గారు సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత విజయలక్ష్మి గారు రెడీగా ఉండాలి. జయబాబు. శర్మ గారు సంకీర్తన చేయండి. జయబాబు తర్వాత అమ్మగారు, తర్వాత నేను చేస్తామండి. శ్రీకుమార్ గారు చేస్తారు. శర్మ గారు చేస్తారండి. తర్వాత శ్రీకుమార్ గారు. అలాగే శ్రీకుమార్ గారిని రెడీగా ఉండాలి. ఓకే ఓకే. శర్మ గారు కట్ అవుతుంది. శర్మ గారు వినిపించట్లేదు, కట్ అయిపోతుంది. శర్మ గారు వినిపించట్లేదండి. శర్మ గారు వాయిస్ క్లియర్ గా రావట్లేదు, కొంచెం సిగ్నల్ చూసుకొని పాడండి. బయట ఉన్నారేమో. సరే. జై బాబా. ఇప్పుడు వినిపిస్తున్నట్టు. ఇప్పుడు వినపడుతుందండి. పాడండి చూద్దాం. హలో, పాడండి చూద్దాం, వినపడుతుంది. జై బాబా. అన్మ్యూట్ లో ఉన్నాననుకుని ఇందాక నుంచి చెప్పేస్తున్నాను శర్మ గారికి. జై బాబా. శర్మ గారు పాడండి. ఇప్పుడు వినిపిస్తోంది, మాట వినిపిస్తోంది, పాడండి. శర్మ గారు మ్యూట్ లో ఉన్నారు, లెఫ్ట్ అయ్యారు. శ్రీకుమార్ గారు మీరు పాడండి, తర్వాత శర్మ గారు పాడతారు. జై బాబా పాడండి. జై బాబా.
అదిగో శ్రీ మెహరుని పద పద్మము పలు పాపముల నెల్ల పడదోయగలిగిన అదిగో అల్లదిగో శ్రీ మెహరుని పద పద్మము. అదే మెహరు సెంటరు అతి సుందరము, అది దేవతలకెల్లా ఆనందమయము. మెహరాది పురుషుడు మెహరే పురాణుడు, మెహరాది పురుషుడు మెహరే పురాణుడు, మెహరే నిజమైన మేటి వేలుపు. అదిగో శ్రీ మెహరుని పద పద్మము, అదిగో చేత చూచిన నదిగో చిన్ముద్ర చిహ్నం, మెండనున్న వేల్పుల మిల్చిన పదము, కంఠముననున్నదిగో కమనీయారం, బంగారు వన్నెల బహుబ్రహ్మమయము. అదిగో శ్రీ మెహరుని పద పద్మము, కైవల్య పదము మందస్మితమదిగో శ్రీ మెహరు బాబాకు సిరులైనవి. భావింప సకల సంపద రూపమదిగో, భావింప సకల సంపద రూపమదిగో, మన పాపముల నెల్ల మసి చేయగలిగిన అదిగో అల్లదిగో శ్రీ మెహరుని పద పద్మము. పలు పాపముల నెల్ల పడదోయగలిగిన అదిగో అల్లదిగో శ్రీ మెహరుని పద పద్మము. జై బాబా అండి. నాగమణి గారు జై బాబా. అందరికీ జై బాబా. జై బాబా అండి. చక్కటి సంకీర్తన చక్కగా చేశారు. జై బాబా ధన్యవాదాలు. ఇప్పుడు శర్మ గారు జై బాబా చేయండి, సంకీర్తన చేయండి. జయ మేర బాబా వినపడుతుందండి ఇప్పుడు? వినిపిస్తుంది. ఓకే బాబా. ఓకే. అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की నీలాలని కళ్ళు నా చూపు మరచేను నా నేను నా శిరము తలపే నీ చూపే నీలాలని కళ్ళు నిలిచే నా చూపు క్షణ క్షణ యొక్క యుగముగా దిన దిన యొక్క యుగము క్షణ క్షణ యొక్క యుగముగా యొక్క యుగముగా ఐహిక బంధాలో ఉండేను ఆదుకొని ఆదరించు అవతార మెహరు బాబా. నా చూపు నీ మందహాస మరచే నీ ప్రేమే అణువణువన నీ నీ బల్కే అంతరంగం ఆది అంతమేలేని శిక్ష రూప దీవించరా. నీలాలని కళ్ళు నిలిచే నీ మందహాసాన మరచేను నామే
నీ పాద పద్మాల ఒరిగేను నా శిరము, నీ తలపే నీ చూపే నిలచేను నామదిని. బాబా మెహర్ బాబా, అవతార్ మెహర్ బాబా కి జై. జై మెహర్ బాబా. జై మహేర్ బాబా అండి, చక్కటి సంకీర్తన చక్కగా చేశారు. జై బాబా, ధన్యవాదాలు మీకు. జై బాబా అండి. ఇది బాగానే వచ్చింది కదా, ఇప్పుడు బాగానే వచ్చింది కదా. ఇప్పుడు బాగానే వచ్చింది. జై బాబా. ఓకే, జై బాబా. జై మహేర్ బాబా అండి. విజయలక్ష్మి గారు మీరు సంకీర్తన చేయండి, తర్వాత అరుణ్ గారు రెడీగా ఉండాలి సంకీర్తనకి. జై బాబా. జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. ఉన్నతోన్నతుడను అన్నావు అనంత, నిజమని గ్రహించినాము, నేటికి మెహరని తప్పించినాము. ఉన్నతోన్నతుడను అన్నావు అనంత, విగ్రహారాధన చేశాము ఇన్నాళ్ళు, ఆగ్రహమైన పోలేదు మాకు. సాధనలెన్నో చేశాము ఇన్నేళ్ళు, సహనమిసుమంతా రాలేదు మాకు. వేదనలు పోలేదు, వాదనలు పోలేదు, కడకు నీ సన్నిధి చేరాము ఆతులమై. ఉన్నతోన్నతుడను అన్నావు అనంత, మేరను చూమై మరచిపోయాము, ప్రేమ ఉదయించసాగింది మాలో. ప్రేమ ప్రేమంటూ తప్పించసాగాము, భేద భావాలు మరిచాము లోలో. ఒకరికొకరము ప్రియమై నీవే మా ప్రియతముడై, నామస్మరణములో బ్రతికాము దాసులమై. ఉన్నతోన్నతుడను అన్నావు అనంత, నిజమని గ్రహించినాము, నేటికి మేరని తప్పించినాము. ప్రేమ వరమనుచు తెలిపావు మేరు, ప్రేమ ప్రియమనుచు కోరాము మేము. ప్రేమ ప్రేమనుచు తెలిపావు నీవు, ప్రేమ ప్రియమనుచు కోరాము మేము. ప్రేమకే వసుడను అన్నావు మేరు, వశము అయినాము నీ ప్రేమకు మేము. మేరు మేరనుచూనే, మేరు శ్రీ అనుచూనే, బ్రతకగలమయ్యా మా తండ్రి జోహార్లు. ఉన్నతోన్నతుడను అన్నావు అనంత, నిజమని గ్రహించినాము, నేటికి మెహరని తప్పించినాము, నేటికి మెహరని తప్పించినాము. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. నాగమణి గారు థ్యాంక్స్ అండి. అందరికి జై బాబా. జై బాబా. జై బాబా. చక్కటి సంకీర్తన చక్కగా చేశారు. జై బాబా, ధన్యవాదాలు మీకు. ఇప్పుడు అరుణ గారు సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. జై బాబా. అరుణ గారు సంకీర్తన చేయండి, తర్వాత మల్లికార్జునరావు గారు రెడీగా ఉండాలి సంకీర్తనకి. జై బాబా. అరుణ గారు. అరుణ గారు. అరుణ గారు సంకీర్తన చేయండి. ఆవిడ పాట వింటాను అని పెట్టారండి, పాట వింటాను అని పెట్టారు ఆవిడ. పాడతారో లేదో మరి. పాడతాను అన్నారు. సంకీర్తన లేదండి, జై బాబా అన్మ్యూట్ అవ్వట్లేదు అంతే. అదే అనుకున్నాను, అన్మ్యూట్ అవ్వట్లేదు. తర్వాత మల్లికార్జున ఉండాలి. జై. మరి సార్ను పాడమనండి, నెక్స్ట్ పాడతా. లేదు, మీరు అన్మ్యూట్ చేసుకున్నారుగా, పాడేసేయండి. తర్వాత మల్లికార్జునరావు గారు పాడతారు. జై బాబా.
अवतार मेहर बाबा की जय। అరుణ గారు అవతార్ మెహర్ బాబా की जय। ఒక్క నిమిషం అండి। అవతార్ మెహర్ బాబా की जय। మెహేరు నచించి క్షణమైన సేవించి కర్పూర కనమైన కానైతిని। మెహేరు నర్చించి క్షణమైన సేవించి కర్పూర కనమైన కానైతిని। నా పారాడే వాడేటి పువ్వైన కానైతిని। బాబా దయగని పాలింపరావా, బాబా దయగని పాలింపరావా। మెహేరు నర్చించి క్షణమైన సేవించి కర్పూర కరమైన కానైతిని। ఏ పూలతో నిన్ను పూజింపగలను, ఏ పూలతో నిన్ను పూజింపగలను, పూలన్నీ నీ నవ్వులైతే, పూలన్నీ నీ నవ్వులైతే। అండము పిండము బ్రహ్మాండమే నీవు కైమోడ్చి నిలిచేవు కాబరావా, కైమోడ్చి నిలిచేను కానరావా। మెహేరు నర్చించి క్షణమైన సేవించి కర్పూర కనమైన కానైతిని। నా తండ్రి ఎదపైన గడియైన పారాడే వాడేటి పువ్వైన కానైతిని। బాబా దయగని పాలింపరావా, ఇలలో నీ ఇలలో నీ పాద సన్నిధి చాలును, ఏ సిరులు కోరెను నేను। ఇలలో నీ పాద సన్నిధి చాలును, ఏ సిరులు కోరెను నేను। కరువు తీరంగా దర్శన భాగ్యము కల్పించి కరుణించి కావరావా, కల్పించి కరుణించి కావరావా। మెహేరు నర్చించి క్షణమైన సేవించి కర్పూర కనమైన కానైతిని। నా తండ్రి ఎదపైన గడియైన పారాడే వాడేటి పువ్వైన కావరావా, బాబా దయగని పాలింపరావా, బాబా దయగని పాలింపరావా। మెహరాబాద్ చేరి నీ దివ్య స్మృతి చూసి తరించిపోతాము మెహరు బాబా, మెహరు బాబా। నీ ప్రియ హృదిలోన మాకింత చోటిచ్చి మమ్మేలుకోవయ్య మెహరు బాబా,
నీ ప్రియ హృదిలోన మాకింత చోటిచ్చి మమ్మేలుకోవయ్యా మెహరు బాబా మెహరు బాబా. ధన్యవాదాలు మేయర్ ప్రియతమ. అందరికి జై బాబా. మణిరత్నం గారు మీకు జై బాబా. జై బాబా. చక్కటి సంగీతం చక్కగా చేశారు. జై బాబా, ధన్యవాదాలు మీకు. ఇప్పుడు మల్లికార్జునరావు గారు జై బాబా సంకీర్తన చేయండి. తర్వాత ప్రేయర్ కి పుష్పలత గారు రెడీగా ఉండాలి. జై బాబా. जय बाबा। अवतार मेहर बाबा की जय। पाहि मेहरु प्रभु पाप विनाश पतित जनावन पावन चरिता आराध्य देवमीवु आराध्य दैवमीवु। पाहि मेहरु प्रभु पाप विनाश पतित जनावन पावन चरिता आराध्य दैवमीवु आराध्य दैवमीवु। अहरहमु मेहरनुनी नाममुने తలచెదరా అహరహము మెహరనుని నామమునే తలచెదరా ప్రభువా అవతార్ రక్షమాం పాహి పాహి ఆరాధ్య దైవమీవు ఆరాధ్య दैवमीवु। पाहि मेहरु प्रभु पाप विनाश पतित जनावन पावन चरिता आराध्य दैवमीवु आराध्य दैवमीवु। ఊహలకు మాటలకు అందనిది పొందుటెలా ఊహలకు మాటలకు అందనిది పొందుటెలా ప్రభువా అవతార్ రక్షమాం పాహి పాహి ఆరాధ్య దైవమీవు ఆరాధ్య దైవమీవు। పాహి మెహరు ప్రభు పావన చరిత పతిత జనావన పావన చరిత ఆరాధ్య దైవమీవు ఆరాధ్య దైవమీవు। కరుణమయా శరణమయా వేదమయా ప్రేమమయా కరుణమయా శరణమయా వేదమయా ప్రేమమయా ప్రభువా అవతార్ రక్షమాం పాహి పాహి ఆరాధ్య దైవమీవు ఆరాధ్య దైవమీవు। పాహి మెహరు ప్రభు పావన చరిత పతిత జనావన పావన చరిత ఆరాధ్య దైవమీవు ఆరాధ్య దైవమీవు। అవతార్ మెహర్ బాబా की जय। జై బాబా। థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ ఆల్. అందరికీ జై బాబా అండి, అందరికీ ధన్యవాదాలు. జై బాబా అండి, చక్కటి సంకీర్తన చక్కగా చేశారు. జై బాబా, ధన్యవాదాలు మీకు. ఇప్పుడు పుష్పలత గారు ప్రేయర్ చేయవలసిందిగా కోరుతున్నాను. నామమును రమణమ్మ గారు నామం చేయవలసిందిగా కోరుతున్నాను. హారతి సత్యవాణి గారు హారతికి రెడీగా ఉండాలి. జై బాబా. జై బాబా అండి. జై బాబా అండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय। ओ परवर्तिकार, सर्व पोषक सर्व रक्षक
నీవు ఆదియును అంతమును లేనివాడవు, అద్వైడవు నిరుపమానుడవు. నీ ప్రమాణం ఎవరు నెరుంగనేరరు. నీవు వర్ణము నామము రూపము గుణములు లేనివాడవు. నీవు అపరిమితుడవు గంభీరుడవు, ఊహాతీతుడవు భావనాతీతుడవు, శాశ్వతుడవు నాశనం లేనివాడవు. నీవు అవిభాజ్యుడవు, దివ్య చక్షువులతో గా నిన్నెవరు చూడజాలరు. నీవు ఎల్లప్పుడు నుంటివి, నువ్వు ఎల్లప్పుడు నున్నావు, నీవు ఎల్లప్పుడు నుండువు. నీవు అంతటిని గలవు, నువ్వు అన్నింటనున్నావు, మరి నీవంతటికి అన్నింటికి ఆవలనుండువు. నీవు ఆకాశం నగలవు, పాతాళం నగలవు. నీ వ్యక్తుడవు అవ్యక్తుడవు, అన్ని భూమికలందున్నావు, అన్ని భూమికలకు అతీతుడవు. నీవు 3 లోకంలో ఉన్నావు, ముల్లోకములకు ఆవల కూడా ఉన్నావు. నీవు అగోచరుడవు, స్వతంత్రుడవు, నీవు సృష్టికర్తవు, ప్రభులకు ప్రభుడవు, అందరి మనసులను హృదయములను ఎరిగిన వాడవు. నీవు సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపివి. నీవే అనంత జ్ఞానము, అనంత శక్తియు, అనంత ఆనందము. నీవు జ్ఞానసాగరుడవు, సర్వజ్ఞుడవు, అనంత జ్ఞానివి, త్రికాల వేదివి, జ్ఞానమే నీవు. నీవు సర్వదయాళుడవు, నిత్య శుభంకరుడవు. నీవు ఆత్మలకెల్లాత్మవు, అనంతగుణ విశిష్టుడవు. నీవు సత్య జ్ఞాన ఆనందముల త్రిమూర్తివి. నీవే సత్యంన మూలము, ప్రేమ మహాసాగరుడవు. నీవు పురాణ పురుషుడవు, సర్వోన్నతుడవు. నీవు ప్రభుడవు, పరమేశ్వరుడవు. నీవు పరుడవు, పరాత్పరుడవు. నీవు పరబ్రహ్మ పరమాత్మవు. అల్లా, ఇలాహి, యజ్దాన్, అహూర్ మస్దా, ప్రియతముడైన భగవంతుడవు. నీవు ఈజత్ అనబడు ఏకైక పూజ్యుడవు. అవతార్ మెహర్ బాబా కీ జై. ఓం పరబ్రహ్మ పరమాత్మ యాజ్దాన్ లా ఇల్లాయి. ఓ గాడ్ ఫాదర్ ఇన్ హెవెన్, పరమ దయానిదగు ఓ ఈశ్వర, మా పాపములన్నింటికి మేము పశ్చాత్తాపడుచున్నాం. అసత్యము అధర్మము అపవిత్రమగు మా ప్రతి తలంపునకు మేము పశ్చాత్తాపడుచున్నాము. పలికి ఉండరా అని పలికిన ప్రతి మాటకును, చేసి ఉండరా అని చేసిన ప్రతి చేతకును మేము పశ్చాత్తాపడుచున్నాం. స్వార్థం చే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకు, ద్వేషం చే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకు మేము పశ్చాత్తాపడుచున్నాం. ముఖ్యంగా కామంతో కూడిన మా ప్రతి తలంపునకు, కామ ప్రేరిత మగు మా ప్రతి చేతకు, పలికిన ప్రతి అనుకున్నకు, సమస్త కపట వర్ధనలకు, ఆడి తప్పిన ప్రతి వాగ్దానములకు, సమస్త పరనిందలకు, పరోక్ష నిందలకు మేము పశ్చాత్తాపడుచున్నాం. ఇంకను ముఖ్యంగా కూడా పరులకు నాశనమున గూర్చినట్టి మేము చేసిన ప్రతి పనికిని, ఇతరులకు బాధ కలగవలనని, మేము ఆడిన ప్రతి మాటకును, చేసిన ప్రతి చేతకును ఇతరులకు బాధ కలగవలనని, మేము కోరిన ప్రతి కోరికకును మిక్కిలి పశ్చాత్తాపడుచున్నాము. పారదయానిదగు ఓ ఈశ్వర, మేము చేసిన ఈ పాపములన్నింటికి క్షమింప వేడుకుంటున్నాం. తలపులలో, మాటలలో, చేతలలో నీ ఇచ్చానుసారం చేయజాలక నిరంతరం విఫలమగుతున్న మమ్ములను క్షమింప వేడుకొంచున్నాము. అవతార్ మెహర్ బాబా కీ జై. ప్రియ దైవమా, నిన్ను అధికాధికంగా ప్రేమించినట్లును, ఇంకను అధికంగా నీతో ఐక్యమగునంతటి అర్హత కలవాడనగునంత వరకు నిన్నింకను అత్యంత అధికంగా ప్రేమించినట్లు సహాయం చేయము. ప్రియ దైవమా, చిట్ట చివరి వరకు బాబా కొంగును ఇవ్వకున్నట్లు మాకందరికి సహాయం చేయము. అవతార్ మెహర్ బాబా కీ జై. ప్రియతం మెహర్ ప్రభు కీ జై. జై బాబా అండి, నాగమణి గారు. జై బాబా అండి, జై బాబా. మనీ మీరు గ్రూప్ స్కైప్ గ్రూప్ స్టార్ట్ చేయండి. జై బాబా. చక్కగా నామం ఇస్తారా? ఉమ్మగారికి మర్చిపోయాను నేను. ఉమ్మగారికి కూడా ఉమ్మగారి నామము హారతి ఎవరికి? సత్యవాణి గారికి ఇవ్వనా? సత్యవాణి గారికి హారతి, సత్యవాణి గారికి హారతి. రమణమ్మ గారిని నామం చేయమన్నాను. ఉమ్మగారిని కూడా ఒక 2 నిమిషాలు చేయమనండి. తర్వాత హారతి సత్యవాణి గారికి. జై బాబా. ఓకే ఓకే, జై బాబా. రికార్డింగ్ ఉంచండి, మీరు లిఫ్ట్ అవ్వండి. ఉంచుతాను. ఓకే ఓకే, జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. हरे मेहर हरे मेहर 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 हरे 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 बाबा मेहर बाबा हरे 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 मेहर 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 हरे हरे मेहर हरे मेहर 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 हरे 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 बाबा मेहर बाबा हरे 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 मेहर 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 हरे 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 बाबा
मेहर पापा हरे 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 मेहर हरे मेहर 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 हरे 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 पापा मेहर पापा हरे 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 मेहर 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 हरे 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 मेहर 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 हरे 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 बाबा मेहर बाबा हरे 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 मेहर 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 हरे 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 मेहरु मेहरु हरे 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 पापा मेहरु पापा हरे 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 मेहरु मेहरु हरे 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 मेहरु हरे हरे अवतार मेहर बाबा की जय జై బాబా అండి. ఉమ్మ గారు చక్కని నామస్మరణ వినిపించారు ప్రీతమునికి. మీకు జై మెహర్ బాబా. ఇప్పుడు ఆ మౌనమూర్తిని మదిలో స్మరిస్తూ 1 నిమిషం అందరము మౌనంగా ఉందాము. తర్వాత సత్యవని గారు హారతి సమర్పిస్తారు. జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. వాణి సత్యవాణి గారు మీరు హారతి ఇవ్వండి. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. ఆది సచేతన శాంతి నికేతన ఆది సచేతన శాంతి నికేతన నమో బ్రహ్మావో మెహర్ ప్రభు హారతి అపునావో మెహర్ ప్రభు హారతి అపునావో आदि सचेतन शांति निकेतन आदि सचेतन शांति निकेतन नमो ब्रह्मावो मेहर प्रभु आरती अपनावो मेहर प्रभु आरती अपनावो प्रेम दीपमय हिय जलावो निबिड़ अंधेरा मिटता पावो प्रेम दीपमय हिय जलावो निबिड़ अंधेरा मिटता पावो अपना सब कुछ तुम्हें चढ़ावो अपना सब कुछ तुम्हें चढ़ावो तुम मुझको सरसावो मेहर प्रभु आरती अपनावो मेहर प्रभु आरती अपनावो जीवन की हर सांस हमारी बन जाए प्रभु गति तुम्हारी जीवन की हर सांस हमारी बन जाए प्रभु गति तुम्हारी हे करुणाकर लीलाधारी हे करुणाकर लीलाधारी तुम करुणा बरसावो मेहर प्रभु आरती अपनावो मेहर प्रभु आरती अपनावो बने आरती जीवन मेरा आदि अंत का लय हो घेरा बने आरती जीवन मेरा
आदि अंत का लय हो घेरा, खुले नयन और दिखे सवेरा, खुले नयन और दिखे सवेरा, तुम मुझ में छजाओ मेहर प्रभु, आरती अपनावो मेहर प्रभु, आरती अपनावो। आदि सचेतना शांति निकेतना, आदि सचेतना शांति निकेतना, नमो ब्रह्मा आवो मेहर प्रभु, आरती अपनावो मेहर प्रभु, आरती अपनावो। अवतार मेहर बाबा की जय, 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 प्रेमावतार मेहर बाबा की जय, मौनावतार मेहर बाबा की जय, परात्पर पर ब्रह्म अवतार मेहर बाबा की जय। जय बाबा, जय बाबा గారు. జై బాబా అండి, చక్కని హారతి సమర్పించారు ప్రియతమునికి. మీకు జై మెహర్ బాబా. ప్రీతముని కార్యక్రమం ఎంతో చక్కగా జరిపించుకున్నారు ప్రీతముడు. అందరికీ జై మెహర్ బాబాలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాము. జై బాబా అండి, అందరికీ జై మెహర్ బాబా. అందరికీ జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి